సినిమా టైటిల్స్ పెట్టడంలో ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఫాలో అవుతుంటాడు. అనిల్ రావిపూడి కూడా తన సినిమా టైటిల్స్తో తన సినిమాలపై ఆసక్తిని పెంచుతుంటాడు. ఎందుకంటే పఠాస్ నుంచి మొన్న రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు వరకు అదే స్టైల్ను కొనసాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు కొత్త చిత్రానికి కూడా ఎవరూ ఊహించిన టైటిల్ను ఖరారు చేశాడని టాక్. వెంకటేష్ తో అనిల్ రావిపూడి చిత్రం. వీరి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో వీరి సినిమాలకు పెట్టే టైటిల్స్ కు అంతే క్రేజ్ ఉంది. మొదట F2, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం లాంటి టైటిల్స్ వీరి కాంబినేషన్ కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత మరోసారి వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. సంక్రాంతికి రిలీజ్ చేస్తారట. అంటే రికార్డు టైంలో షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు రావిపూడి రెడీ అవుతున్నాడు. ఈసారి వెంకీతో పాటు కళ్యాణ్ రామ్ కూడా కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. కీర్తి సురేష్, కృతి సనన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఇది ఇప్పటి వరకు తెలిసిన విషయమే. అయితే సినిమాకు జనవరి 13 విడుదల అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే అనిల్ రావిపూడి మరోసారి తన టైటిల్ తో టాలీవుడ్ కు షాక్ ఇవ్వటం ఖాయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టినప్పుడే టాలీవుడ్ షాక్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను టైటిల్ గా లాక్ చేస్తే ఇది ఇంకో షాక్ అనే చెప్పాలి. గతంలోనూ తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి టైటిల్స్ చూసింది. ఏప్రిల్ 1 విడుదల, అమ్మ 1వ తారీఖు లాంటి టైటిల్స్. అప్పుడే కాదు, ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఇదే దారిలో రావిపూడి వెళ్తున్నాడు అనుకోవచ్చు.